రెడ్ బెండ, ఎర్ర బెండ. అంటే ఇక్కడ చిగురు కట్ చేస్తానండి. ఇలాగా మొగ్గలు ఉండేవి, 6-7 మొగ్గలు ఉండేవి, కానీ అది పైకి వెళ్ళిపోయిందండి. చాలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత అక్కడ కూడా చిగురు వస్తుంది. ఇదిగోండి కొమ్మలు కూడా చక్కగా చూసారా, కొమ్మకి బెండకాయలు చాలా పెద్దవి బాగా వస్తాయండి. 4 బెండకాయలు అయితే చాలు, పులుసుకి సరిపోతుంది. నేను జ్యోతిష్ గార్డెన్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా రోజుల నుంచి వీడియో కూడా నేను చేయట్లేదు. ఈ టమోటా మొక్కలు వేసాను, మరి వర్షాలు ఎండలకు కూడా తట్టుకోలేక పాపం ఇలా అయిపోతున్నాయండి. చనిపోతున్నాయి ఇక్కడ కొన్ని. మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలి. విత్తనాలు వేసాను. కొంచెం ఎండ తగ్గితే బాగుంది. మాకు ఎండలేట అసలు అర్థమే కావట్లేదు. ఎండాకాలంలో ఉంది. ఇదిగోండి, ఇది కూడా ఎర్రబెండే. ఎందుకంటే ఇది పెద్దది కదా డబ్బా అని చెప్పేసి ఇందులో మార్చేసాము. ఇందులో అయితే బాగా వస్తున్నాయి, అందుకని వీడియో పెద్ద అయిపోతుందేమో. ఇవి చూడండి, రేపుకి భలే విడుస్తాయండి, భలే బాగుంటుంది. రేపు చూపిస్తా మళ్ళీ మీకు దీనికి వీడియో తీసి. అలాగే పసుపు, ఇక్కడ పసుపు టబ్బులో పెట్టాను. అన్నీ బాగానే ఉన్నాయి. నిన్న మాత్రం అన్నిటికీ వర్మి కంపోస్ట్ వేసాను. మిర్చి మొక్కలు బాగా పెట్టుకున్నాను ఈసారి. మిర్చి, పసుపు, వంకాయలు. ఆనపపాదు పెట్టాను. అది ఎందుకని అంత పెరిగింది. ఇవ్వండి, చిన్న పందిరిలా కట్టాను, కానీ దేనికోసమో కాయలు రాలేదు. అసలు వచ్చిన పువ్వు వచ్చినట్టుగానే పాలినేషన్ చేసినా చనిపోతుంది. ఇది చూసారా ఎంత బాగున్నాయో. చెట్లు అయితే పచ్చగానే ఉన్నాయండి, పర్వాలేదు. మరి వంకాయలు అంటే వస్తున్నాయి. వాటికి వర్షం పడినా వెంటనే బాగా ఎండ తగిలిపోవటం దేనికైనా ఇబ్బందికరంగానే ఉంటాయి కదా. ఇది కూడా అలాగే అయిపోయింది. ఇది క్రిస్మస్ చెట్టు 2 పలవలు వేసిందని చెప్పాను కదా. ఈ 3వ పలవకి రెడీ అవుతుంది ఇక్కడ సెంటర్లో. మళ్ళీ క్రిస్మస్కి ఇదే చెట్టు ఈ సంవత్సరం కూడా. అది ఎన్ని సంవత్సరాలు వస్తే అన్ని సంవత్సరాలు వాడుతాను దాన్ని. మునగ చెట్టు చిన్న డబ్బాలో ఇది కూడా ఉండేది. నా పాత వీడియోలో ఉంటుంది. చిన్నది వాటర్ క్యాన్లో ఉండేది. అది నీళ్ళు డబ్బా కట్ చేసి పెద్దది, దానిలో డ్రాగన్ ఫ్రూట్కి ఒకటి, ఈ మునగ చెట్టుకి ఒకటి మార్చిన తర్వాత చిన్న డబ్బాలోంచి చూడండి ఎంత చక్కగా వస్తాయి మునక్కాయలు. చూసారా బుజ్జి తల్లి ఎలా వచ్చిందో. నీకు ఎందుకమ్మా బాధ పెడతాను, మార్చావు కదా మమ్మల్ని, కాయలు కాస్తానులే అన్నట్టు మంచిగా కాయలు దర్శనాలు ఇస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. నా ఫుల్గా కంపోస్ట్ ఇచ్చానండి. ఎందుకంటే మరి వేసిన నుంచి నేను ఏమీ ఇవ్వలేదు ఇట్లా సరిగ్గాను. ఆ చిన్న డబ్బా అయిపోవడం బలం తీసుకోలేకపోయింది, అలాగే ఉండిపోయింది. మంచిగా వస్తుంది ఇప్పుడు, పైకంటే ఎదిగేసింది. అదిగోండి, అంత పొడుగు కాయలని నేను అనుకోవట్లేదు, కానీ పర్వాలేదు. అయినా మనకి బజార్లో నార్మల్ చెట్లు ఉంటాయి కదండి, అదే ఏంటది ఏమంటారు అట్లకి, హైబ్రిడ్ కాకుండా నాటు వెరైటీ, నాటుకాయలు అనమాట. ఇది బాగుంది కదా. చిక్కుడు చెట్టు, వంకాయ చెట్టు ఎన్ని ఉన్నాయో పాపం. ఈ టబ్బుకి అయితే పాపం ప్రాణం పోతున్నట్టు అయిపోతుందండి. మంచిగా పందిర్లు వేసుకోవటానికి నాకు వీలు కుదరట్లేదు, అందుకని ఇబ్బంది అయిపోతుందండి. ఏ పాదు పెట్టాలన్నా బాధగానే ఉంటుంది. అవి పెరగడానికి కష్టం అవుతుందన్నమాట. అది పిందెలు అవి అయితే బాగానే వస్తున్నాయి. ఎక్కువైపోయినా కూడా పెరగడం కష్టమే. ఇందులో ఏదో ఒకటి తీసేస్తేనే ఉన్న వాటికి బలం ఉంటుందండి. తీసేస్తాను.
ఈ చిక్కుడు చెట్టు పాపం అలా ఉండాలా వద్దా అని నిలబడింది, కానీ దానికి సరైన ఇది చేయలేకపోతున్నాను. ఇప్పుడు పందిరిలాగా రేపు తాడులతో కట్టాలండి, కడితేనే వస్తుంది. అదే 360 రోజు చిక్కుడు అనమాట. బాగా కడితే వస్తాయి పువ్వులు, మొగ్గలు పువ్వులు వచ్చాయంటే మనకి వంకాయలు ఇవి కూరకు సరిపోతుందండి. రెండు కలుపుకుంటే ఎక్కువ కేజీలు ఏం రావక్కర్లేదు, ఒక పావు కేజీ వచ్చినా సరిపోతాయి. సార వంకాయ చెట్టు అండి ఇది. ఇది ఒక్కటే వచ్చింది, చూసారా ఎంత ఉందో, భలే ఉంది కదండి, బాగుందా. కానీ ఎక్కువ అయిపోయి ఈ బకెట్లో 3 ఉన్నాయి. ఇది ఒకటే ఉంచి మిగిలిన తీస్తేనే ఇంకా బాగా కాస్తుంది. నేనేమో వీటికి మజ్జిగ కొట్టాను, పసుపు మజ్జిగ. అంటే తెగుళ్ళు రాకముందే మనం కొట్టుకుంటే ఏ ఇబ్బంది కలగదు, అందుకని ముందే కొట్టేశాను. బాగుంది కదా, ఒక్కటే వంకాయ వచ్చింది.